టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ ఎంఎస్సీ బాటనీలో చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న ఎన్ని యూనివర్సిటీస్ ఈ ఎంఎస్సీ బాటనీకి కోర్స్ని అందిస్తుంది అండ్ ఎన్ని సబ్ క్యాంపసెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, టోటల్ కాలేజెస్ ఎంఎస్సీ బాటనీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు కాలేజెస్ యొక్క ప్రియారిటీ కావాలి, మనకు ఫీ స్ట్రక్చర్ కానీ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది అన్నీ మనకు ఆ పీడిఎఫ్లో ఉంటాయి. మనకు టీఎస్సీపీ గేట్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాత్రమే మనకు కాలేజ్ యొక్క ప్రియారిటీ ఉంటే సరిపోతుంది, మిగతా డీటెయిల్స్ అన్ని మనం ఆ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే ఎంఎస్సీ బాటనీలో పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ నుంచి లాస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్ మనం పెట్టుకోవాలి, ఎలాంటి కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్ని డీటెయిల్స్గా చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా యూనివర్సిటీ కాలేజెస్కి ఇవ్వాలి. సో మన తెలంగాణ జిల్లాలో మొత్తంలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో చాలామంది ఒక బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే వస్తే ఓయూలో ఆర్ కాకతీయలో వస్తేనే చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా చేయడం వల్ల మనకు ఉండే 47 + 47 లేదంటే 40 + 40 ఒక 80 to 100 సీట్స్ మాత్రమే. ఇప్పుడు ఉస్మానియాలో 47 ఉన్నాయనుకోండి సీట్స్, అదే కాకతీయలో ఒక 47, మొత్తం కలిపితే ఒక 100 మెంబర్స్కి మాత్రమే సీట్స్ ఇవ్వగలుగుతారు. మిగతా వాళ్ళ పరిస్థితి అండి. సో ఈ బ్లండర్ మిస్టేక్ మీరు చేయకండి. పీజీ మీరు ఎక్కడ చేసినా ఏం కాదు, మీకు పీజీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీరు యూనివర్సిటీ కాలేజెస్లో చేస్తే కొద్దిగా ఫెసిలిటీస్ ఉంటాయి అంతే. మీకు లాస్ట్ పీజీ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇంపార్టెంట్, కానీ మీరు ఎక్కడ చదివారు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అది కాదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. సో ఈ బ్లండర్ మిస్టేక్ మీకు చేయకండి. సో మెయిన్గా మనకు ఫస్ట్ యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మన తెలంగాణ జిల్లాలో ఉన్న 8 యూనివర్సిటీస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత సబ్ క్యాంపసెస్ చెప్తాను, గవర్నమెంట్ కాలేజ్ చెప్తాను, అండ్ మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కాలేజ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాన, జేఎన్టీయూ యూనివర్సిటీ అండ్ మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ అండి. కానీ ఈ జేఎన్టీయూ యూనివర్సిటీలో అన్ని సైన్స్కి సంబంధించిన ఉండవు కోర్సెస్, కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఇవి యూనివర్సిటీస్, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చెప్పాను. సో ఫస్ట్ మనకు ఎంఎస్సీ బాటనీకి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న జిల్లాలు. సో మనకి ఈ 8 యూనివర్సిటీస్, మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి యూనివర్సిటీకి ఒక 4 to 5 ఆర్ 3 to 4కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియా అనుకోండి, హైదరాబాద్ వస్తుంది, సికింద్రాబాద్ వస్తుంది, మేడ్చల్ కానీ ఇలా పక్కన ఉన్న జిల్లాలన్నీ వస్తాయి. అదే కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, అటు వరంగల్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. సో అలా మనకు ఒక యూనివర్సిటీకి సంబంధించిన 3-4 జిల్లాలు కలిపితే ఒక యూనివర్సిటీ కింద ఆ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ దానికి వస్తాయి. సో అవి మనము కొద్దిగా ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మనకు కొన్ని టాప్ కాలేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. సో మీకు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వండి. సెకండ్ వచ్చేసి మనకు కోటి ఉమెన్స్లో, సో ఎంఎస్సీ బాటనీ కూడా మనకు ఉమెన్స్ కోటి, సెకండ్ ప్రిఫరెన్స్ మీరు దీనికి ఇచ్చుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సైఫాబాద్ కాలేజ్ అండి. సో ఇవి మనకు స్పెషల్గా పీజీ కోసమే నిర్మించిన యూనివర్సిటీస్ కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటాయి. సో థర్డ్ కాలేజ్ వచ్చేసి ఓయూ సైఫాబాద్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ అండి. సో ఇది ప్రత్యేకంగా మనకు ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్, ఈ బేగంపేట్కి సంబంధించింది. సో ఇది కూడా మంచి కాలేజ్ మనకు. నెక్స్ట్ ఇవన్నీ మనకు గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లిలో ఉంది. సో ఇది కూడా మంచి కాలేజే మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు పారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డిలో ఉంది. సో ఫస్ట్ 4లో కానీ ఫస్ట్ 3లో మనకు సీట్ వస్తే కొద్దిగా తక్కువ ఫీలో ఉంటుంది, మంచి యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6th కాలేజ్ వచ్చేసి మనకు జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాకత్పురలో ఉంటుంది. 7th కాలేజ్ వచ్చేసి ఇస్లామియా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాకత్పుర, ఇది హైదరాబాదే. నెక్స్ట్ ఏకే నవజీవన ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఇది ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్, ఇది రామ్కోటి హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ 9th కాలేజ్ వచ్చేసి పిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాచారం రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇవి మనకు హైదరాబాద్లో ఉన్న
ఏవైతే ఎంఎస్సి బాట్నీ ప్రొవైడ్ చేస్తుందో ఇవి మాత్రమే మనకు ఈ 9 to 10 కాలేజ్లో మాత్రమే ఎంఎస్సి బాట్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కాలేజ్ తప్ప వేరే కాలేజ్ ఎక్కడ మనకు ఎంఎస్సి బాట్నీ ఉండదు హైదరాబాద్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాకతీయ యూనివర్సిటీ ఉంది, తెలంగాణ ఉంది, శాతవాహన ఉంది. సో ఆ యూనివర్సిటీకి పరిధిలో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అవి చెప్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అవి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. సో ఇందులో మిస్ అయిన వాళ్ళు లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కోటి ఉమెన్స్ కానీ, సైఫాబాద్ కానీ, సో ఈ కాలేజెస్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రిఫరెన్స్ కేయూకి ఇచ్చుకోవచ్చు. లేదంటే ఉస్మానియా, కోటి ఉమెన్స్ మిస్ అయితే కాకతీయ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకతీయ యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ, మనకి ఇది వరంగల్లో ఉంది. సో ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్, మనకు మంచి కాలేజ్ ఇది. థర్డ్ వచ్చేసి కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ, సో కేడీసీ అంటారు, ఇది కూడా మంచి ఫేమస్ గవర్నమెంట్ కాలేజ్ ఇది పీజీకి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్లో కూడా ఉంది. ఫోర్త్ వచ్చేసి పింగ్లే గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ వడ్డేపల్లి హన్మకొండ, ఇది ఫోర్త్ కాలేజ్. ఫిఫ్త్ వచ్చేసి సింగరేణి కాలరీస్, మనకు ఇది కొత్తగూడెంలో ఉంది. సో ఇవి మనకు ఏవైతే లైక్ బాట్నీ ప్రొవైడ్ చేస్తుంది ఈ కాలేజెస్లో. ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కానీ అవి నేను ప్రైవేట్ కాలేజెస్ అని నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేను. కానీ మనకు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందో నేను మొత్తం పీడిఎఫ్స్ మర్జ్ చేసి ఇప్పుడు ఎంఎస్సి బాట్నీకి సపరేట్, ఎవరైతే లైక్ జువాలజీ రాశారో దానికి, కెమిస్ట్రీకి సపరేట్గా విత్ ఫీ స్ట్రక్చర్ అన్నీ మీకు షేర్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. అప్పుడు మీరు ఇంకా ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఒక ఐడియా ఉండాలి మనకు, ఏ యూనివర్సిటీ కింద ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని లైక్ సబ్ క్యాంపసెస్ ఉన్నాయి, మెయిన్ క్యాంపసెస్ ఉన్నాయి తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవి మనకు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్. సో ఇంకా నెక్స్ట్ కాలేజ్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ. సో తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి మనకు నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో డిచ్పల్లి దగ్గర ఉంటుంది. ఇది కూడా మంచి యూనివర్సిటీ అండి, మంచిగా కొత్తగా 2008లో నిర్మించబడింది, 2008-2010లో. సో ఇందులో కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీరు ఓన్లీ హైదరాబాద్ కానీ కాకతీయ కాకపోతే ఇందులో కూడా చేరొచ్చు. మీరు ఏ యూనివర్సిటీ చేరినా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో ఓవరాల్ 8 కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ దుబ్బా, సో ఇది కూడా మంచి ఫేమస్ గవర్నమెంట్ కాలేజ్. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి, సో కామారెడ్డిలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఫోర్త్ కాలేజ్ విజేత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మనకు పెర్కిట్ ఆర్మూర్ దగ్గర ఉంది. సో ఇవి మనకు ప్రైవేట్ కాలేజెస్, ఫస్ట్ 3 ఏమో గవర్నమెంట్. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి వశిష్ఠ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కామారెడ్డి. సిక్స్త్ నరేంద్ర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పెర్కిట్ ఆర్మూర్ దగ్గర ఉంది. సెవెంత్ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ లింగాపూర్ కామారెడ్డిలో ఉంది. నెక్స్ట్ 8th శ్రీ సాయి రాఘవేంద్ర ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖలివాడి నిజామాబాద్లో ఉంది. సో ఇవి మనకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన పరిధిలో ఉన్న పీజీ కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండి. సో ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎన్ని పీజీ కాలేజెస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇది నల్గొండ జిల్లాలో ఉంది. సెకండ్ వచ్చేసి కాకతీయ పీజీ కాలేజ్ వీటీ కాలనీ, ఆ కాలనీ దగ్గర ఉంది, నల్గొండలోనే ఉంది. థర్డ్ వచ్చేసి సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ. ఫోర్త్ విజేత డిగ్రీ కాలేజ్ మిర్యాలగూడ. ఫిఫ్త్ ఆర్కేఎల్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మనకు సూర్యాపేటలో ఉంది. సో ఇవి మనకు ఒక 5 కాలేజెస్ ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్. ఇందులో చెప్పనకుండా ఏమైనా ఉంటే మనం పీడిఎఫ్లో నేను అన్నీ మర్జ్ చేస్తా, అప్పుడు ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ. పాలమూరు యూనివర్సిటీ మనకు మహబూబ్ నగర్, వనపర్తి కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ కాలేజ్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పియూ క్యాంపస్, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్, ఉస్మానియాలోనో అది కూడా అలే మహబూబ్ నగర్లో ఉంటుంది. సెకండ్ పీజీ సెంటర్ వనపర్తి. సో ఈ పీజీ సెంటర్స్ అనేవి సేమ్ సబ్ క్యాంపస్ ఏ విధంగా ఉంటాయో అలానే ఉంటాయి కానీ కొద్దిగా తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన కొన్ని స్పెషల్ కాలేజెస్ ఉంటాయి, ఓన్లీ పీజీ కాలేజెస్కి సంబంధించినవి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి పీజీ ఆఫర్ చేసేటి వాటినే పీజీ సెంటర్ అంటారు. సో ఇవి కూడా ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే విజిట్ చేయండి. అవి ఎప్పటియో ఉంటాయి కొన్ని పీజీ సెంటర్స్, అవి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొఫెసర్స్ కానీ అన్ని కాలేజీలో ఉండే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎంవీఎస్ డిగ్రీ పీజీ కాలేజ్ మనకు మహబూబ్ నగర్లో ఉంది. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి స్వామి వివేకానంద పీజీ కాలేజ్ మహబూబ్ నగర్. సో ఈ 4 కాలేజ్ మనకు
పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్, వనపర్తి ఆ చుట్టుపక్కల ఉన్న 4 కాలేజెస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ. సో శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి మనకు ఒక 11 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ జిల్లాలో ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చుకోండి, అక్కడ ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉంది, ఇది గవర్నమెంట్ కాలేజ్. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మికుంట. ఫోర్త్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్. ఫిఫ్త్ గాంధీ మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గోదావరి కని. కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్లో ఉంది. సెవెంత్ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జగిత్యాల. ఎయిత్ శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్. నైన్త్ ఎస్ఆర్ఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్. 10th మనకు లైక్ మహేశ్వరి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మనకు కరీంనగర్లో ఉంది, లైక్ వాగేశ్వరి మనకు 10th వచ్చేసి వాగేశ్వరి. 11th వచ్చేసి వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్ అండి. సో ఈ కరీంనగర్ వాళ్ళు కానీ గోదావరి కానీ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. నేను హైదరాబాద్లో చదివాను అంత దూరం, నేను ఇంటికానే ఉన్న, కొందరు మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, నేను ఇక్కడ ఉండి పీజీ చేసే వాళ్ళకు మీ సొంత జిల్లాలో ఉన్న పీజీ కాలేజ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే. సో శాతవాహన అయిపోయింది. సో ఇవి మనకు ఈ యూనివర్సిటీలో మాత్రమే మనకు ఎంఎస్సి బాట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ అండ్ దానికి సంబంధించిన కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీలో అండర్లో ఉన్న పీజీ కాలేజెస్. సెకండ్, థర్డ్ తెలంగాణ యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజ్. పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్. శాతవాహన యూనివర్సిటీ. సో మనకు ఈ జేఎన్టీ యూనివర్సిటీ కానీ మిగతా క్యాంపస్లలో మనకు ఈ ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అవి ప్రొవైడ్ చేయరు. కొన్ని ప్రొఫెషనల్ సైన్స్, బయోటెక్నాలజీ కానీ మనకు ఎన్వైర్మెంటల్ సైన్స్ కానీ అలాంటి కోర్సెస్ మాత్రమే అక్కడ ఉంటాయి. మిగతా అన్నీ మనకు ఈ 7 యూనివర్సిటీలో ఉంటాయి, జేఎన్టీలో ఉంటాయి. సో ఇవ్వండి. సో మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ లిస్ట్ కావాలి. మనకి ఎంఎస్సి బాటనీ రాయండి, జువాలజీ రాయండి, కెమిస్ట్రీ రాయండి, బయోటెక్నాలజీ రాయండి, ఏ సబ్జెక్ట్ అయినా రాయండి. కానీ దానికి సంబంధించిన కొందరు ఓన్లీ యూనివర్సిటీలో వస్తేనే వెళ్తా అంటారు, కొందరు గవర్నమెంట్ వచ్చినా యూనివర్సిటీ వచ్చినా వెళ్తా అంటారు, కొందరు నాకు ఏది వచ్చినా అంటే ప్రైవేట్ కాలేజీలో ఉన్నా చేద్దాం అనుకుంటారు, కొందరు వాళ్ళ సొంత జిల్లాలో ఉన్న, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది, కొందరు మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, నాకు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ మాత్రమే పెట్టుకుంటా అంటారు, కొందరు ఇంటికాడ ఉండి చదువుకుందాం నాకు ఇల్లు పక్కన ఉన్న పీజీ కాలేజీలు లేదంటే మా డిస్టిక్లో ఉన్న పీజీ కాలేజీలు అంటారు, కొందరు లేదు నేను ఏ యూనివర్సిటీ వచ్చినా చేసేటట్టు ఉంటా అంటారు. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనకు ప్రతి స్టూడెంట్కి సంబంధించిన లిస్ట్ కావాలి. అంటే మీరు మీ జిల్లాలో వేస్తారా వేరే జిల్లాలో వేస్తారా కాబట్టి మనకు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్, ప్రతి జిల్లాలో ఎంఎస్సి బాటనీకి సంబంధించిన లిస్ట్ ఉంటే మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ ఈజీగా మీకు ప్రియారిటీ బట్టి ఇవ్వచ్చు. సో ఇవి మనకు మెయిన్గా ఎంఎస్సి బాటనీకి సంబంధించిన కాలేజెస్ అండి. సో ఇందులో ఏమన్నా కాలేజ్ మిస్ అయితే మీరు వెబ్సైట్లో అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ చూసుకోవచ్చు. కాకపోతే అందులో ప్రతి యూనివర్సిటీ ఓపెన్ చేయాలి, చూడాలి. కానీ మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు నేను మొత్తం అన్ని మర్జ్ చేసి ఒకే షీట్ లైక్ ఎంఎస్సి బాటనీ ఒక పీడిఎఫ్, ఎంఎస్సి కెమిస్ట్రీ ఒక పీడిఎఫ్, సో అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక పీడిఎఫ్ చేస్తే మీరు జస్ట్ మీ ఫోన్లో ఓపెన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇవ్వండి. సో ఎవరైతే ఎంఎస్సి బాటనీ చేద్దాం అనుకుంటున్నారో ఇవి మంచి కాలేజ్, మీకు తగ్గట్టు ప్రియారిటీ ఆర్డర్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి పెన్ పేపర్ తీసుకొని అన్నీ వరుసగా రాసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెయిన్గా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయో ఒకేసారి అన్ని పీజీ సబ్జెక్ట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని ఒకేసారి పోస్ట్ చేస్తాను. సో దట్ కొందరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు. సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీ యొక్క క్వశ్చన్స్ని మెన్షన్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటా కూడా కింద మెన్షన్ చేయండి. సో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవే కాకుండా ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.